నేనైతే ఎవరి సాయం కోరలేదు, కోరినా కొంతమంది నాకు చేయలేదు. కొంతమంది నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు మా జబర్దస్త్ వాళ్ళు. జబర్దస్త్ వాళ్ళే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా? కిరాకార్పి ఏం చేశాడు? అతన్ని నేను లైఫ్ లో మర్చిపోలేను అనమాట. ఏం చేశాడు? సో నేను అదిరిందికి వచ్చింది కూడా అతని వల్లే. అతనికి ఒకానొక టైంలో నేను ఒక అన్న, తను నాకు ఒక సొంత అన్నలాగా నేను ట్రీట్ చేశాను. బట్ తనేంటంటే తనదంతా వేరు, తన మైండ్ సెట్ వేరు, తన అంతా వేరు. తను నేను ఇప్పుడు తప్పు అనలేదు, తప్పు అనను కూడా. కానీ తనంటే నన్ను కొన్ని పర్సనల్ విషయాల్లో నేను చాలా తన విషయంలో బాధపడ్డాను. నేను ఆర్పి విషయంలో తనకి నేను చాలా సపోర్టివ్ గా నిలబడ్డాను ఒకానొక టైంలో. అది తనకి తెలుసు. బట్ తర్వాత ఏంటంటే తన గురించి నేను బయటకు వచ్చేసాను. తర్వాత నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా లేదు. ఫినాన్షియల్ ఎఫర్ట్స్ లో కూడా నేను తనకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. నాకు కష్టం వస్తే నాకు ఎలా ఉందని కూడా ఏ రోజు నన్ను అడగలేదు. అది అంటే నువ్వు జబర్దస్త్ బయట రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయినా కిరాకార్పి. ఆఫ్ కోర్స్, మరి అదిరింది తన టీంలోనే కదా నేను చేసింది, ఆర్పి టీంలోనే కదా. అది తన పర్సనల్ గా ఏమీ ఇబ్బంది పడ్డావు ఆయన వల్ల? పర్సనల్ గా అంటే ఏం లేదు. అంటే నమ్మకం అనేది ఎంత పాపిష్టిది అంటే ఈ రోజుల్లో ఒక ట్రస్ట్ అనేది ఎప్పుడు మనిషి మీద, డబ్బు నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగు చేయాలన్నా డబ్బే నమ్మకమే, వాళ్ళని నాశనం చేయాలన్నా డబ్బు నమ్మకమే. ఈ రోజుల్లో ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు, కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్. డబ్బు మీదే అంత నడుస్తుంది. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకి సాయం చేశారు అన్న విశ్వాసం కూడా లేదు కొంతమందికి. నేను ఎంత చేశాను ఏంటి అనేది ఆర్పీకి తెలుసు, చాలా మందికి జబర్దస్త్ వాళ్ళకి తెలుసు. కానీ రియల్ లైఫ్ లో అనేది ఏంటంటే వాళ్ళకి ఏం రా, ఇప్పుడు బయట చాలా మంది ఉంటారు జబర్దస్త్ యాక్టర్స్, తనని చూస్తే అబ్బా రిచ్ గా కనిపిస్తుంది. వాళ్ళకేమి డబ్బు ఉంది, పేరు ఉంది, క్రేజ్ ఉంది, వాళ్ళు కోరింది వాళ్ళకి జరుగుతుంది అనుకుంటారు. లోపల మనం ఎంత బాధపడతామో, ఎంత స్ట్రగుల్ అవుతాం అనేది ఎవరికి తెలీదు శివ.